కుబేరా ఛానల్ స్వాగతం. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చో డిస్కస్ చేద్దాము. ముందుగా చూసినట్లయితే బ్రేకింగ్ న్యూస్ అండి. మనకు వచ్చేసి యూఎస్ కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజెస్ టు 3% ఇన్ సెప్టెంబర్. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ట్రేడ్ వార్ జరుగుతుందో ఇది వేరే కంట్రీస్ కంటే యూఎస్ మీదే మేజర్ ఇంపాక్ట్ ఉండొచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్బీఐ కొన్ని నామ్స్ ఇష్యూ చేసింది. అందులో మేజర్ ఏంటంటే క్యాపిటల్ మార్కెట్ ఎక్స్పోజర్ ఫర్ ఎనీ బ్యాంక్ 20% కంటే ఎక్కువ ఉండకూడదు, లిమిట్ చేస్తున్నాము అని అన్నట్లు చూస్తున్నాము. సో ఈవెన్ మనం మన పోర్ట్ఫోలియోలో ఏ విధంగా అయితే మన రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటాం, అదేవిధంగా బ్యాంక్స్కి కూడా ఆర్బీఐ అనేది ఒక గైడ్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే క్యాపిటల్ మార్కెట్లో కొంత వాలటిలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకోవడానికి ఓన్లీ 20% ఎక్స్పోజర్ ఇస్తున్నారు. మిగతాదంతా లిక్విడ్ మార్కెట్లో కానివ్వండి, మెటల్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే రియల్ ఎస్టేట్. సో ఇలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, కాకపోతే ఇక్కడ క్యాపిటల్ మార్కెట్లో ఓన్లీ 20% అలౌ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ వెనుజులా అంటే యుఎస్ వెనుజులా వార్ అనేది ఉండబోతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ హెడ్లైన్స్ వస్తుంది. ఏదైనా మనకు వచ్చేసి ఆయిల్ మీద ఆధిపత్యం కోసమే ఇదంతా జరుగుతుందండి. సో అందువల్ల మన క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఒకవేళ ఇది కనుక స్టార్ట్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే మనకి పెరుగుతుంది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే యుఎస్ చెప్పేది డ్రగ్ కంట్రోల్ అనేది మేము చేయాలనుకుంటున్నాము, అది మాకు మేజర్ ఎజెండా, కంబాటింగ్ డ్రగ్స్ అండ్ ఎయిమింగ్ ఫర్ రిజీమ్ చేంజ్ అండ్ అసర్టింగ్ యుఎస్ పవర్ అన్నట్లు ఇక్కడ చూస్తున్నారు. సో దీని వెనకాల మాత్రం బికాజ్ ఆయిల్ మీద వీళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించడమేనండి. నెక్స్ట్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ బోర్డ్ వచ్చేసి 1500 crores ఫండ్ రైజ్ ప్లాన్ అనేది ఇక్కడ మనకి ప్రపోజల్ పెట్టారు. సో ఎప్పుడైతే కొంత ఫండ్ రైజ్ ప్లాన్ ఉంటుందో ఆటోమేటిక్గా మనకు కొంచెం కొంత మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉంటుందండి ఓలా ఎలక్ట్రిక్ మీద. ఓకే, సో మనకు వచ్చేసి రైట్స్ ఇష్యూ కానీ, క్యూఐ కానీ, మనకి ప్రైవేట్ ప్లేస్మెంట్స్ కానీ, సో పబ్లిక్ ఆఫర్ ద్వారా, సో వీటి ద్వారా మనం వచ్చేసి వీళ్ళు మొబిలైజ్ చేయబోతున్నారు అన్నట్లు చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ మీరు చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ ఫాల్స్ అన్నట్లు ఇస్తున్నారు. ఎప్పుడైతే కోటక్ మహీంద్రా బ్యాంక్ చాలా అగ్రెసివ్ ఉంటుందండి, పెరగడం కానీ తగ్గడం కానీ. సో మనకి ఎప్పుడైతే ఈ విధంగా మనకి ప్రాఫిట్లో ఫాల్ అనేది చూస్తున్నామో ఆటోమేటిక్గా కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్డి ల్యాబ్స్ ఇక్కడ చూసినట్లయితే ప్రాఫిట్ రైజెస్ 7% రాలినట్లు చూస్తున్నాము. సో ఇది వచ్చేసి ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఇది అదర్ దాన్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్ కానివ్వండి, యూరోప్ మార్కెట్స్లో కూడా స్ట్రాంగ్ మూమెంట్ మన ఎగ్జిబిషన్స్ అండ్ లాంచెస్ అన్నట్లు చూస్తున్నారు. నార్త్ అమెరికాలో కొంత తారీఫ్ వార్ అనేది ఉంటుంది కాబట్టి అమెరికాలో సో కొంత మనకి అక్కడ నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుంది అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. రెవెన్యూ ఫ్రమ్ ద రీజియన్ ఫెల్ 13% ఇరాన్ ఇయర్ అన్నట్లు చూస్తున్నాము. కాకపోతే మనం ఇండియాలో చూసినట్లయితే రెవెన్యూస్ క్లైమ్డ్ 13% ఇరాన్ ఇయర్, 7% క్వార్టర్ అన్నట్లు. సో మనకి ఇరాన్ ఇయర్తో పోలిస్తే ఈవెన్ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ అయితే ఇది ఇచ్చింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఇచ్చింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటీసీ హోటల్స్ అండి. మనం గ్రూప్లో పింక్ చేశాను. ఐటీసీ హోటల్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుంది, ఎందుకంటే ప్రాఫిట్ వచ్చేసి చాలా బాగా ఇచ్చింది ఇరాన్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్ చూసినట్లయితే మనకి ఎస్బీఐ లైఫ్లో ప్రాఫిట్ ఫాల్ అయిందండి. కాకపోతే నెక్స్ట్ క్వార్టర్ కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే మనకి మంచి ప్రాఫిట్స్ ఉండొచ్చు, ఎందుకంటే జిఎస్టీ అనేది మనకి ఫాల్ అయింది కాబట్టి. సో జిఎస్టీ అనేది లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వీటి మీద జిఎస్టీ తీసేశారు కాబట్టి, టర్మ్ ఇన్సూరెన్స్ ఓకే జీరో చేశారు కాబట్టి అది వచ్చేసి నెక్స్ట్ రానున్న క్వార్టర్స్లో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి రేపు మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మన మార్కెట్ చూసినట్లయితే మొన్న నిఫ్టీ వచ్చేసి 96 పాయింట్స్ డౌన్ టు 25,795 అంటే 25,800 దాకా మనం ఇక్కడ చూస్తున్నాము. 25,800 దాకా మనం ఇక్కడ చూస్తున్నాము. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూసినట్లయితే ఈవెన్ గ్లోబల్ ఇండిసెస్ చూసినట్లయితే డౌ జోన్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు వచ్చేసి బాగా హైలో ట్రేడ్ అయినాయండి. మనకి ఫ్రైడే వచ్చేసి మంచి హైలో ట్రేడ్ అయినాయి. యూరోప్ మార్కెట్స్ కూడా మంచి హైలో ట్రేడ్ అయింది, 0.7%, 0.13%. సో మంచి హైలో అయితే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఇది మన మార్కెట్కి ఎలా ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము. మన మార్కెట్ 25,800 దగ్గర హాల్ట్ అయితే అయింది. సో ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఒకసారి గమనిస్తే మనం గిఫ్ట్ నిఫ్టీ చూద్దామండి. గిఫ్ట్ నిఫ్టీ 25,865 దగ్గర ఉంది. సో జస్ట్ 60-70 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుంది. అండ్ మనకి క్రూడ్ ఆయిల్ కానివ్వండి, మనకి గోల్డ్ కానివ్వండి, కొంత నెగిటివ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంది, ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ టచ్ అయింది కదా. సో కొంత నెగిటివ్ ప్రెషర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రేపు మనం ఒకసారి ఆప్షన్ చైన్ డేటా చూద్దాము. 25,800 కాడి నుంచి అబోవ్ చూసినట్లయితే మనకి చూడండి 25,900,
మనకి 26,000, 26,100, 200, 300, 400. సో మనకి ఎవ్రీ 100 పాయింట్స్ డిఫరెన్స్లో మంచి ఓఐ డేటా అనేది బిల్డ్ అయింది. ఒకసారి డౌన్ సైడ్ కూడా చేద్దాము. మనం ఇక్కడ 25,700 1 lakh అబోవ్ ఉంది, మిగతా అన్ని 95,000 ఉంది, 25,500 దగ్గర రౌండ్ ఫిగర్ దగ్గర కొంత హెవీగా ఉంది. సో నాకైతే రేపు కొంత పాజిటివ్ సెంటిమెంటే క్యారీ అవుతుంది. కాకపోతే 25,000 నేను బయింగ్ ఎప్పుడు తీసుకోవాలి, సెల్లింగ్ ఎప్పుడు తీసుకోవాలి అనేది ఒకసారి మనం ఓఐ డేటా చూసినట్లయితే, నాకు వచ్చేసి ఓఐ డేటా చూసినట్లయితే కొంత బయింగ్ సైడ్ అయితే ప్రెషర్ అయితే కనిపిస్తుంది, సో 25,800 అబోవ్ అండ్ మనం వచ్చేసి 25,850 అబోవ్ మనం వచ్చేసి నియర్ టు టార్గెట్ 26,000 తీసుకుంటాము. డౌన్ సైడ్ అయితే మాత్రం నాకు 25,700 దాకా కనిపిస్తుంది. అంటే జస్ట్ మనకు 25,700 నుంచి 26,000 లెవెల్స్ రేపు కనిపిస్తుంది. ఒకసారి మన స్ట్రాటజీ చూద్దాం. సో స్ట్రాటజీ చూసినట్లయితే నాకు క్లియర్ ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో క్లియర్ ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే స్టాప్ లాస్ అనేది నియర్ టు 25,719 అనేది మనం ఇక్కడ అనేది తీసుకోవడం చూస్తున్నాం. ఆల్రెడీ ఎంట్రీ అయితే ఇచ్చింది. సో మనకు వచ్చేసి టార్గెట్ వచ్చేసి మనకి 26,000 లెవెల్స్ అని నేను అనుకున్నాం కదా. సో మనకు వచ్చేసి మొన్న హైస్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఫస్ట్ టార్గెట్ కింద తీసుకుందాం. మొన్న హైస్ ఏదైతే ఉందో, సో 24th ఉన్నాడు ఏదైతే ఉంది హై మనకి, ఇది వచ్చేసి 25,944 అనేది ఫస్ట్ టార్గెట్ అయితే తీసుకుంటాం. ఓకే, మీరు డౌన్ సైడ్ ఎక్కడ తీసుకోవాలంటే, డౌన్ సైడ్ మాత్రం మీరు వచ్చేసి నాకు 25,700 నుంచి సెల్లింగ్ తీసుకోండి. డౌన్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్స్ దాకా 25,500 లెవెల్స్ దాకా మీరు డౌన్ సైడ్ గమనించవచ్చు. ఏదేమైనా నాకు ఈఎంఐ ప్యాటర్న్ అయితే కొంత అప్ సైడ్ మూమెంటము నాకు ఇక్కడ బ్రేక్ అయితే ఇచ్చిందండి. సో అప్ సైడ్ మూమెంటం ఇక్కడైతే బ్రేక్ అయితే ఇచ్చింది. యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్ నేను వచ్చేసి ఇది స్టాప్ లాస్ తీసుకుంటాను, 25,738 స్టాప్ లాస్ తీసుకుంటాను. పుట్ ఆప్షన్ అయితే 25,700 దగ్గర బై చేస్తాను డౌన్ సైడ్కి. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే, మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఒక ఈఎంఐ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకు వచ్చేసి బ్రేక్ అయితే అయిందండి. సో ఇక్కడైతే బ్రేక్ అయితే అయింది, ఇక్కడ ఎంట్రీ ఇస్తుంది, ఇక్కడ స్టాప్ లాస్ మనకి హిట్ కూడా కాలేదు. సో అందువల్ల వచ్చేసి మీరు వచ్చేసి ఇది 57,000 మనకు వచ్చేసి 57,550 లెవెల్స్ దాకా మీరు ఆల్రెడీ ఎంట్రీ అయితే ఇచ్చింది. సో ఆల్రెడీ మనకి ఎంట్రీ అయితే ఇచ్చింది యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్, ఇక్కడ స్టాప్ లాస్ తీసుకోండి. సో మీరు టార్గెట్స్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 58,200 అనేది రౌండ్ ఫిగర్స్ అయితే తీసుకోండి. ఓకే, 58,000 అండ్ 58,200. ఓకే, సో ఫస్ట్ మనకు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి మనకు వచ్చేసి మీరు ఎంట్రీ అయితే తీసుకోండి. స్టాప్ లాస్ అయితే ఇది స్ట్రిక్ట్గా మీరు మెయింటైన్ చేయండి. డౌన్ సైడ్ అయితే మాత్రం ఈ లెవెల్స్ అయితే క్రాస్ అయితేనే అప్పుడు మనం పుట్ ఆప్షన్ అనేది బై చేయాలి. విత్ ఒక 50 to 100 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకోండి. ఓకే, సో మనకు వచ్చేసి లెవెల్స్ క్లియర్గా ఉన్నాయండి. ఓన్లీ ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ మనం చూస్తున్నాము. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి కొంత వెనుజులా వార్ వల్ల కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉండవచ్చు. ఈవెన్ యూఎస్ కూడా మన ట్రేడ్ టెన్షన్స్ వల్ల యూఎస్లో కూడా కొంత ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.